పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని నందులపేటలో షేక్ నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నందులపేటలోని ఎస్కే నసీం ఆధ్వర్యంలో చేపట్టిన ఇఫ్తార్ విందును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ప్రజలు కూడా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గార్మీ పండుగ నాడు రంజాన్ మాసంలోనూ పవిత్రమైన పండుగ రోజుల్లో సాంప్రదాయంను కొనసాగిస్తూ నసీం, కొల్లూరు శ్రీధరు, ప్రణీత్ మిత్ర బృందాన్ని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్కే వలి, ఎస్కే తాజ్ బాషా, ఎస్కే మునీర్, ఎండి జానీ, కొల్లూరు శ్రీధర్, ఈదర వెంకట పూర్ణచంద్, పసుపులెట్టి త్రిమూర్తులు, పాలడుగు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున గార్మీ పండుగ, అదేవిధంగా రంజాన్ మాసంలో అతి పవిత్రమైన ఈ పండగ దినాల్లో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయటం, దీనికి నసీం గారు, శ్రీధర్ గారు, తౌసీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని వర్గాలని కూడా ఈ విందుకి ఆహ్వానించి వారందరికీ కూడా ఈ విందు భోజనం అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా పుణిగిపుచ్చుకున్నటువంటి ఈ నాయకత్వం బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, మరి అంతేకాకుండా నిత్యం ఈ ప్రాంతం ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి వీరందరికీ ఆ అల్లా ఆశీస్సులు అందించాలని